హలో ఎవ్రీవన్. ఈరోజు మష్రూమ్ కర్రీ అండి. అదే పుట్టగొడుగులు కూర ఏ విధంగా ఉండాలో చూపిస్తాను. చాలా ఈజీ. రైస్లోకి కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చాలా ఈజీ కూడా. ముందుగా కళాయి హీట్ చేసుకొని అందులో ఆయిల్ పోసి ఒక స్పూన్ జీలకర్ర వేయండి. చిన్న స్పూన్తో అయితే సరిపోతుంది. అలాగే ఒక దాల్చిన చెక్క వేసి కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేయండి. అవి అటు ఇటు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకునేలోపు మష్రూమ్ శుభ్రం చేసుకుందామండి. చూస్తున్నారు కదా, నీళ్ళల్లో నానబెట్టి కడుగుతున్నానండి. ఒక్కొక్కటి తీసేలాగా పామితే దానిలో ఉన్న మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది. అవి కడిగి శుభ్రం చేసిన తర్వాత ఈ విధంగా మసాలా అల్లం వెల్లుల్లి గసగసాలు ధనియాలు చెక్క లవంగ మొగ్గ ఇవన్నీ వేసి ఇలా బరకగా మిక్సీ పట్టి తర్వాత ఒక 2 టమాటాలు కూడా అందులో వేసి మిక్సీ పట్టేశాను. ఆ పేస్ట్ని ఇందులో వేసేసానండి. వేసేసిన తర్వాత బాగా కలుపుకొని టమాటా అంతా మగ్గే వరకు నూనె పైకి తేలే వరకు కూడా ఉంచుకున్నానండి. చూస్తున్నారు కదా, కలర్ షేడ్ అయింది, ఆయిల్ కూడా పైకి తేలింది. ఈ విధంగా బాగా మగ్గబెట్టుకున్నాను. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకున్నాను. తర్వాత మష్రూమ్ శుభ్రం చేసి ఉంచుకున్నాను కదండి, ఇవి అందులో వేసేసాను. వేసేసిన తర్వాత అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసి వదిలేసానండి. లో టు మీడియంలో పెట్టుకున్నాను. అందులో వాటర్ అంతా బయటకు వస్తుందండి. ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన పని లేదండి కూరకి. ఎందుకంటే పుట్టగొడుగులు మొత్తం వాటర్తో నిండి ఉంటాయి కాబట్టి వాటర్ వేయనవసరం లేదు. స్లోగా ఇలా కలుపుకుంటూ సిమ్లో కానీ ఉంచితే కనుక చూస్తున్నారు కదా, ఈ విధంగా నీరు పైకి తేలుద్దండి. మనం హైలో పెట్టేస్తే ఇంత వాటర్ రాదు. టైం చూసుకొని కుదిరితే ఇలాగ స్లోగా వండుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసి కలిపేసానండి. అంతే, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ వాటర్ అంతా దగ్గరగా అలా మగ్గబెట్టేశాను. కూర అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, నేను ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. దానిలో వాటరే మొత్తం అదే అలా పైకి వచ్చి మొత్తం అంతా ఎగిరిపోయే వరకు కూడా అదే ఉంచానండి. కాస్త కస్తూరి మేతి చల్లుకున్నాను. దీని బదులు కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. నా దగ్గర కొత్తిమీర లేదు, దాని ప్లేస్లో నేను కస్తూరి మేతి వేసాను. మీ దగ్గర ఉంటే 2 వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ కొత్తిమీర ఒకటి వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. దాన్ని ఒకసారి మళ్ళీ అటు ఇటు కలుపుకొని దగ్గర పట్టిన తర్వాత మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలండి. ఇలా ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ వాటర్ ఉన్నా బాగోదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిన తర్వాత దించేసుకోవడమేనండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.